21 మోడల్ ఇది 21 మోడల్ NS 200 ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం 1,20,000 కోల్ చేసాం కానీ మన వ్యూవర్స్కి 1,10,000కి సేల్ చేస్తాం. ఇది R15 V4 22 మోడల్ ఇది జస్ట్ ఈ వెహికల్ వచ్చేసి 4,567 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 4,000 తిరిగింది. 4,000 జెన్యూన్ రీడింగ్ 100% జెన్యూన్ బ్రో. ఓకే కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి. ఓకే ఈ వెహికల్ మనం సేలింగ్ ప్రైస్ 175 పెట్టాం కానీ మన వ్యూవర్స్ కి 160,000 కి ఇచ్చేస్తాం. 160 ఫ్లాట్ 15,000 ఆఫ్. వెహికల్ ఒరిజినల్ ప్రైస్ ఎంత బ్రో? 240 ఉంటుంది. 240 ఉంది. 240 రెడ్ కలర్. MT-15 వచ్చేసి ఈ వెహికల్ 2022 మోడల్. ఓకే ఈ వెహికల్ జస్ట్ 11,600 మాత్రమే తిరిగింది. 11,000 ఉంది. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి. ఈ వెహికల్ వచ్చి 1,65,000 చెప్తున్నాము. మన వ్యూవర్స్ కి 1,55,000 కి ఇస్తాం. ఈ వెహికల్ ఒరిజినల్ ప్రైస్ ఎంత బ్రో? ఇది 230 ఉంటుంది బ్రో. 230 ఉంది. 230. నేను ఈ వెహికల్ అయితే చేయొచ్చా? కమ్ ఆన్, వై నాట్? మీలో ఎంతమంది ఉన్నారు భయ్య యమహా లవర్స్? అందరూ లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బైక్ అయితే నెక్స్ట్ లెవెల్. దీని గురించి ఎన్ని ఎక్కువ మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లు చాలామంది అన్న సెకండ్ హ్యాండ్ బైక్స్ మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, కొత్త బైక్స్ కొనుక్కోలేమన్నా, అంత డబ్బు లేదన్న. సెకండ్ హ్యాండ్లో ఒక 30, 40, 50,000లో మంచి మైలేజ్ వచ్చే బైక్ కానీ మంచి మైలేజ్ వచ్చే స్కూటర్ కానీ ఉంటే మాకు చెప్పండి, మాకు సజెషన్ చేయండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో నేను రీసెంట్లీ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు రీమోటో అనే వెబ్సైట్ అయితే కనిపించింది. సింపుల్గా దాన్ని విజిట్ చేశాను. అక్కడ సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే వీళ్ళు అమ్ముతున్నట్టు కనిపించింది. ఈ రీమోటో వాళ్ళు కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు భయ్య. ఈ బెనిఫిట్స్ అన్ని విని నేనైతే లైక్ ఫిదా అయిపోయాను. అవన్నీ నేను మీకు చెప్తాను. సో వీళ్ళ దగ్గర మనం వెహికల్స్ని కొనుక్కోవచ్చు, లేదా మన వెహికల్స్ని వాళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర మనం ఏదైనా స్కూటర్స్ రెంట్కి కూడా తీసుకోవచ్చు భయ్య. సో ఈ రీమోటోలో 3 రకాల సర్వీసులు అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏ వెహికల్ తీసుకున్నా ఆ వెహికల్ పైన 6 months ఇంజన్ వారంటీ ఇస్తున్నారు. 7 days రిప్లేస్మెంట్ ఇస్తున్నారు భయ్య. మీరు కొన్న వెహికల్కి 7 days రిప్లేస్మెంట్. మీరు తీసుకున్న వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం అయితే రీసాల్వ్ చేస్తారు. బట్ మీరు అప్పటికీ సాటిస్ఫాక్షన్ కాకపోతే అప్పుడు మీరు 7 daysలో వెహికల్ని రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇక్కడ కాదు, మనం వాళ్ళ వేర్ హౌస్కి అయితే వెళ్దాం. వాళ్ళ వేర్ హౌస్కి వెళ్ళి వాళ్ళ వేర్ హౌస్లో ఉన్న వెహికల్స్ అన్నీ చూపించి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మన ఛానల్ నుంచి ఎవరైతే వెహికల్ కొంటారో వాళ్ళకి 5,000 రూపీస్ డిస్కౌంట్ భయ్యా. సో ఇక్కడైతే QR కోడ్ పెట్టాను కదా, ఆ QR కోడ్ ఓపెన్ చేసేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబర్, మీ పేరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. మీకు ఏ వెహికల్ కావాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో సెకండ్ హ్యాండ్ బైక్స్ ఈ ప్లేస్లో, ఈ పర్టికులర్ ప్లేస్లో సేల్ చేస్తున్నారు అని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. మీలో ఎవరికి సెకండ్ హ్యాండ్ బైక్ కావాలో, మీలో ఎంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తున్నారో ఒకసారి వీళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఆ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితే అప్పుడు ఆ వెహికల్ని అయితే పర్చేస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే రీమోటో సెకండ్ హ్యాండ్ బైక్ మాల్కి అయితే వచ్చేసాను. సో ఫెంటాస్టిక్ లుకింగ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది మన మెయిన్ వేర్ హౌస్ ఇన్ LB నగర్. సో ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయండి. సో లోపల నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి భయ్య. ప్రతిదీ కూడా రిఫర్బిష్డ్ ప్రీ ఓన్డ్ సెకండ్ హ్యాండ్ బైక్స్. సో వీళ్ళు బైక్స్ అమ్మడమే కాకుండా వీళ్ళు రెంటల్స్కి కూడా స్కూటర్స్ అయితే ఇస్తున్నారు భయ్య. మీకు ఏదైనా స్కూటర్స్ రెంట్కి కావాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. వీళ్ళు నెంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర ఉండే ఎలక్ట్రికల్ వెహికల్స్ని రెంట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు భయ్య, వీళ్ళు ప్రతి వెహికల్ కూడా జెన్యూన్గా వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రీమోటోలో మీరు ఏ బైక్ కొన్నా సరే ఈ బైక్ ఇంజన్ పైన 6 months ఇంజన్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్ భయ్య. మన హైదరాబాద్ మార్కెట్లో ఎక్కడ కూడా ఇంజన్ వారంటీ అంటూ ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. ద వన్ అండ్ ఓన్లీ రీమోటో మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ప్లాటినం నుంచి స్పోర్ట్స్ వెహికల్ వరకు ఉంటాయి. బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటారు, లేకుంటే స్విగ్గీ జొమాటో చేస్తుంటారు, వాళ్ళందరికీ యూజ్ అయ్యే ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇక్కడ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఉంది, గ్లామర్ ఉంది, పల్సర్ ఉంది, యమహా ఉంది. ఫ్యామిలీస్ కోసం, ముఖ్యంగా ఫ్యామిలీస్ కోసం చూసినట్టయితే ప్రతి ఒక్క యాక్టివా సెగ్మెంట్ కూడా ఉంది. సో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ యాక్టివాస్ అయితే ఉన్నాయి. సో 125cc నుంచి లోవర్ సీసీ 100cc వరకు అయితే ఉన్నాయి. TVS జూపిటర్, ఎంటార్క్యూ, సో ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లో డౌన్ పేమెంట్ భయ్య, జస్ట్ 20,000 రూపీస్ మాత్రం డిపాజిట్ చేసి మీకు నచ్చిన వెహికల్ని మీరైతే తీసుకెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ అంతా కూడా వీళ్ళ ఫైనాన్సర్స్ అయితే ఉంటారు కదా, మీ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తారు. బట్ ఫైనాన్స్కి వచ్చేటప్పుడు మీ సిబిల్ స్కోర్ పక్కా చూస్తారు. మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే మీకైతే లోన్ అయితే అప్రూవల్ అవుతుంది. దీన్ని మాత్రం మీరు కన్సిడర్ చేయండి. ఈ రీమోటోలో మీరు బైక్ కొనుక్కుంటే చాలా బెనిఫిట్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఒక బైక్ కొనుక్కున్నారు, 7 daysలో వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మీకు రిప్లేస్మెంట్ కావాలన్నా రిప్లేస్మెంట్ పాలసీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంది. సో మేజర్గా వీళ్ళు ఆ కంప్లైంట్స్ ఏమన్నాయో దాన్ని రీసాల్వ్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్పటికి కూడా మీరు సాటిస్ఫాక్షన్ కాలేదు అంటే అప్పుడు రీప్లేస్మెంట్లో వేరే వెహికల్ అయితే
తీసుకోవచ్చు. అంతేకాదు భయ్య, మీ దగ్గర ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ని వీళ్ళ దగ్గరికి వచ్చి సేల్ చేసుకోవచ్చు. దట్టు రీజనబుల్ ప్రైస్కి అయితే వీళ్ళు మీ బైక్ని కొనుక్కుంటారు. ఇలాంటి ఎన్నో అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళు కస్టమర్స్కి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏ ఇయర్ మోడల్ ఎంతెంత ప్రైస్కి అమ్ముతున్నారు, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. వీళ్ళ ఎంప్లాయ్కి అయితే కలుద్దాము. బ్రో ఈ వెహికల్ వచ్చేసి 2013 మోడల్. ఇది యాక్చువల్లీ 38,000 ప్రైస్ ఉంది. మన వ్యూవర్స్ కి మాత్రం, మీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం 33,000 కి సేల్ చేస్తాం. ఏ ఇయర్ మోడల్ చెప్పారు? 2013 మోడల్. 2013 కంప్లీట్ గా రిఫర్ చేసి పెట్టాం వెహికల్. కిలోమీటర్ రీడింగ్ ఎంత ఉంది? ఇది వచ్చి 64,000 తిరిగింది. 64,000 కంప్లీట్లీ జెన్యూన్ రికార్డ్. ఇది వచ్చేసి 2013 మోడల్, సేమ్ వెహికల్, సేమ్ ప్రైస్. ఇది 33,000 కి మనం సేల్ చేస్తాం మీ వ్యూవర్స్ కి మాత్రమే. ఓకే. యాక్చువల్ 38,000 ఉంది, మన వ్యూవర్స్ కి వస్తారు 5,000 డిస్కౌంట్ చేసేసి 30,000 కి సేల్ చేస్తున్నాం. ఓకే. ఇది వచ్చేసి 2017 మోడల్ షైన్. ఇది వచ్చేసి దీని కంప్లీట్గా 6 months ఇంజన్ వారంటీ కూడా ఇస్తాం ఈ వెహికల్కి. ఓకే. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 56,000 ఉంది. మన వ్యూవర్స్కి 52,000కి ఇస్తాం. 52,000 కిలోమీటర్ రీడింగ్? కిలోమీటర్ వచ్చేసి 22,000 తిరిగింది. 22,000 ప్రతిదీ కిలోమీటర్ రీడింగ్ అంటే మనకి 100% జెన్యూన్ బ్రదర్, 100% జెన్యూన్. మన దగ్గర 23 మోడల్ 20,000 తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి. 2016 మోడల్ 34,000 అట్లా తిరిగినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్ కింద ఉన్నది ఉన్నట్టు చూపించాలనేది ఇట్లా పెట్టామన్నమాట. ఇప్పుడు ఇది సీట్ కవర్ జెన్యూన్ ఉంది. ఇది కంప్లీట్ వచ్చిన తర్వాత కొత్తది వేసి చేస్తాం అనమాట. సో నెక్స్ట్ అన్న ఈ వెహికల్ వచ్చేసి 2020 మోడల్ గ్లామర్ అనమాట. ఈ వెహికల్ 58,000 ఉంది. మనం కస్టమర్కి 52,000కి సేల్ చేస్తున్నాం. 2020 గ్లామర్. ఇది కంప్లీట్గా మేము రిఫర్ చేసి ఇస్తాము. ఆ సీట్ కవర్ చేసి ఇస్తాం కస్టమర్స్. ఎందుకంటే యాస్టిస్ ఉన్నది ఉన్నట్టు పెట్టాలనేది ఇట్లా చెప్పాము. ఇవన్నీ పర్సన్స్ అమ్మిన వాళ్ళకి కొన్ని సీజ్ చేసిన వెహికల్ బ్రో? పర్సన్స్ అమ్మినే ఉన్నాయి, మన దగ్గర సీజ్ చేసినవి ఉన్నాయి. సీజ్ చేసిన వాళ్ళకి మేమే ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే. పర్సన్ అమ్మిన వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ అమౌంట్ మీద ఉంటుంది. ఓకే. ఓకే. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి 2022 మోడల్ రైడర్. 2022 మోడల్. ఇది వచ్చేసి జస్ట్ 10,500 మాత్రమే తిరిగింది. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి మనకి 89,000 ఉంది. 84,000 వరకు మనకు వస్తుంది ఈ వెహికల్. 84,000 వరకు వస్తుంది. ఇది వచ్చేసి FZ. ఓకే. 2022 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 31,000 తిరిగింది. ఈ వెహికల్ కంప్లీట్గా మనం 6 months అన్ని ఇస్తాము. ఇంకోటి 1 week బైక్ ప్రొటెక్ట్ కూడా ఇస్తాం. ఈ వెహికల్ వచ్చి 96,000 ఉంది. మన వ్యూవర్స్కి మాత్రం 90,000కి ఇస్తాం. 90,000కి ఇచ్చేస్తాం. ఎన్ని కిలోమీటర్ తిరిగిందని చెప్పారు? 31,000 తిరిగింది. 31,000 6 months ఇంజన్ 1 week బైక్ ప్రొటెక్ట్ ఇస్తాం. ఓకే. సో ఎవరైతే స్పోర్ట్స్ వెహికల్ చూస్తారో, యమహాలో ఒక వెహికల్ కావాలనుకుంటారో ఈ వెహికల్ చాలా బాగుంది. సో వెహికల్ కిలోమీటర్ రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. సో అప్రాక్సిమేట్లీ 80,000కి అయితే మనకి ఇచ్చేస్తామని ఈ అన్న అయితే చెప్తున్నారు. సో వెహికల్ అయితే బాగుంది. ఒకసారి ఇక్కడ వెహికల్ తీసుకునే ముందు ఒకసారి మీరు పర్సనల్గా వచ్చి విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ చేసి ఆ వెహికల్ టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. అన్న ఇస్తారా? 100% ఇస్తాం. ఓకే. ఏమంటే మన దగ్గరకు వచ్చే ముందు పక్క షాప్కి మన షాప్కి డిఫరెన్స్ ఏముంది, మన కంపెనీకి పక్క దానికి ఏం డిఫరెన్స్ ఉన్నది ఒకసారి చూసిరండి. చూసినా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది అన్నగారు చెప్పింది ఏంటంటే, సో టెస్ట్ డ్రైవ్ ఇస్తారు, మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇంజన్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ ఎలా ఉంది అనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ నచ్చితే అప్పుడు మీరైతే ఈ వెహికల్ని పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి 2018 మోడల్ NS200. ఓకే. ఇది వచ్చేసి మనం కస్టమర్కి 67,000కి ఇస్తున్నాం. యాక్చువల్లీ 75,000 ఉంది. కస్టమర్కి 67,000 మాత్రమే ఇస్తున్నాం. కంప్లీట్ రిఫర్ చేసి 6 months. కిలోమీటర్ రీడింగ్ అది ఇది వచ్చి 32,000 తిరిగింది కదా. 32,000 తిరిగింది. ఓకే. ఇది వచ్చేసి 2022 అపాచీ RTR 200. ఈ వెహికల్ వచ్చేసి 1,06,000 చెప్తున్నాము, కానీ 1 lakh ఈ వెహికల్ ఇచ్చేస్తాం. ఇది వచ్చేసి 2018 మోడల్ పల్సర్ AS 200. ఈ వెహికల్ వచ్చేసి 42,000 తిరిగింది. ఈ వెహికల్ మనం కస్టమర్ సెల్లింగ్ ప్రైస్ 55,000, కానీ మన వ్యూవర్స్కి 52,000కి ఇస్తాం. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి జిక్సర్ 2022 మోడల్. ఓకే. ఈ వెహికల్ వచ్చేసి 99,000 ఉంది. మన వ్యూవర్స్కి 95,000 సెల్ చేస్తాం. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్ జిక్సర్. ఇది వచ్చేసి మన వ్యూవర్స్కి 50,000కి ఇస్తాం. ఇది 55,000 కోడ్ చేస్తాం, 50,000కి సేల్ చేస్తాం. మన దగ్గర ఇంకా చాలా టైప్ ఆఫ్ స్కూటీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూసినట్టయితే ఇది అవెనిస్ అనమాట. అవెనిస్ 23 మోడల్ 22 మోడల్ కూడా ఉన్నాయి. ఇయర్ వైజ్ ప్రైజెస్ ఉన్నాయి. మన వ్యూవర్స్ అని చెప్పిన వాళ్ళు ప్రతి వెహికల్ పైన ఉన్న ప్రైస్కి 5,000 డిస్కౌంట్ ఇస్తాను. మన వ్యూవర్స్కి ఏదైతుందో ఈ వెహికల్ చెప్పండి భయ్యా. ఇది 2023 మోడల్ 88,000 ఉంది. మన వ్యూవర్స్కి 83,000కి ఇస్తాను. కిలోమీటర్ రీడింగ్ వచ్చి 10,200 తిరిగింది. 10,000. ఈ వెహికల్ ఒరిజినల్ ప్రైస్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,28,000. 1,28,000 విత్ ఫిట్టింగ్స్ అయితే 1,30,000 కూడా వెళ్తుండొచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చే ప్రైస్ మేము ఇచ్చేది 83,000 మాత్రం మన వ్యూవర్స్కి. ఓకే. ఎస్పెషల్లీ మీ వ్యూవర్స్కి డిస్కౌంట్ దగ్గర. yes అబ్సల్యూట్లీ. ఓకే. 1 year వెహికల్ ప్రతి వెహికల్ పైన అట్లనే డిస్కౌంట్స్ ఇస్తామండి. ఇది కూడా 2023 వెహికలే. పోతే లేడీస్ గురించి చూస్తుంటారు కదా, ఫ్యామిలీ పర్పస్లో మా వైఫ్కి కావాలి, మా సిస్టర్కి కావాలి, కొంచెం ట్రైనింగ్లో ఉంటారు, ట్రైన్ చేసుకున్న కొంచెం లైట్ వెయిట్ కావాలి. మన అన్ని టైప్స్ ఆఫ్ స్కూటీస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మనం ఇది ఉంది, మనం లైట్ వెయిట్ వెహికల్స్ కస్టమర్కి BS4 ఇది మార్కెట్ వాల్యూ బయట చూసినట్టయితే ఇది 60,000కి సేల్ చేస్తాం, కానీ మనం 50,000కి సేల్ చేస్తాం ఈ వెహికల్ మన వ్యూవర్స్కి. ఓకే. ఇది వచ్చేసి
23 మోడల్ సేమ్ 88,000 సుజుకి. Okay. ఇది వచ్చి 1,38,000 ఉంటాయి షోరూమ్ లో. 1,38,000. మనం ఇది 125cc బ్రో. 125cc. ఓకే. ఇది మనం ఇచ్చే కస్టమర్ ప్రైస్ 83,000 మాత్రమే, ఇది ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్. ఓకే. ఇది 11,200 తిరిగింది, 11,000. కంప్లీట్ జెన్యూన్ ట్రాక్. ఓకే. మన అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ వచ్చి ఎంటర్ అది ఎంటర్ 22 మోడల్ అండి. Okay. అది వచ్చి 22,000 తిరిగింది. సారీ 22,000 కూడా 19,000 చేంజ్ తిరిగింది, 9,300. ఓకే, అంటే 20,000 చేసుకోండి ఇక. 20,000. ఇది 23 మోడల్, ఓకే. లైట్ వెయిట్ కావాలన్న వాళ్ళకి మేము 73,000కి ఇచ్చేస్తాం. ఆ వెహికల్ కాస్ట్ ఎంత వస్తుంది మనకి? ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మనం 70,000కి ఇస్తాం. 70,000. 22 మోడల్ 70,000. ఈ యాక్టివా ఈ యాక్టివ్ వచ్చేసి 23 మోడల్, ఇది 19,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ వచ్చి మనము 88,000 కోడ్ చేసాం, 83,000కి ఇస్తాం. 83,000కి ఇచ్చేస్తారు. ఓకే. ఇది వచ్చేసి 2022 మోడల్ యాక్టివ్ 125, ఇది 79,000 కోడ్ చేసాం. ఓకే. 74,000కి మన కస్టమర్ సేల్ చేస్తాం. ఓకే. ఎన్ని కిలోమీటర్ తిరిగింది ఇది? ఇది 26,000 తిరిగింది. 26,000. ఇది 2022 మోడల్ అండి. 78,000 యాక్చువల్ ప్రైస్, మన వ్యూవర్స్కి 73,000కి ఇస్తాను. 73,000. ఇది వచ్చేసి 2021 మోడల్, ఇది వచ్చేసి 65,000 ఉంది, మన వ్యూవర్స్కి 60,000కి సేల్ చేస్తాను. ఓకే. ఫ్యాషన్ వచ్చేసి ఇది 58,000 ఉంది, మన వ్యూవర్స్కి 53,000కి సేల్ చేస్తాం. ఇది కిలోమీటర్ ఎంత రీడింగ్? 2020 మోడల్, ఇది కిలోమీటర్స్ వచ్చేసి 13,600 మాత్రమే తిరిగింది. 13,000 ఓన్లీ. 13,000 ఉంది. ఇది బ్యాంక్ సిటీ వెహికల్, కంప్లీట్గా ఏమంటారు రిజిస్ట్రేషన్ కూడా మనమే చేసుకుంటాం. ఓకే. ఓకే అండి. ఇవి స్పోర్ట్స్ వెహికల్సా? ఇది కొంచెం స్పోర్ట్స్ వెహికల్స్ ఇవి. ఇది అవెంజర్ 150, వచ్చేసి 2016 మోడల్. ఓకే. ఈ వెహికల్ జస్ట్ 26,000 మాత్రమే తిరిగింది, కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి. ఓకే. ఈ వెహికల్ మనం సేల్ చేసే ప్రైస్ 48,000కి సేల్ చేస్తాం. 48,000. యాక్చువల్ ప్రైస్ ఇది 55,000 ఉంది, మన వ్యూవర్స్కి 48,000కి సేల్ చేస్తున్నాం. ఓకే. ఇది 2022 మోడల్, సారీ 21 మోడల్. ఇది 21 మోడల్ NS 200. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం 1,20,000 కోల్ చేస్తాం, కానీ మన వ్యూవర్స్కి 1,10,000కి సేల్ చేస్తాం. ఇది R15 V4 22 మోడల్. ఇది జస్ట్ ఈ వెహికల్ వచ్చేసి 4,567 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 4,000 తిరిగింది. 4,000 జెన్యూన్ రీడింగ్? 100% జెన్యూన్. ఓకే. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి. ఓకే. ఈ వెహికల్ మనం సేలింగ్ ప్రైస్ 175 పెట్టాం, కానీ మన వ్యూవర్స్కి 160,000కి ఇచ్చేస్తాం. 160. ఫ్లాట్ 15,000 ఆఫ్. వెహికల్ ఒరిజినల్ ప్రైస్ ఎంత బ్రో? 240 ఉంటుంది. 240 ఉంది. 240 రెడ్ కలర్. ఓకే. MT-15 వచ్చేసి ఈ వెహికల్ 2022 మోడల్. ఓకే. ఈ వెహికల్ జస్ట్ 11,600 మాత్రమే తిరిగింది. 11,000 ఉంది. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి. ఈ వెహికల్ వచ్చి 1,65,000 చెప్తున్నాము, మన వ్యూవర్స్ కి 1,55,000కి ఇస్తాం. ఈ వెహికల్ ఒరిజినల్ ప్రైస్ ఎంత బ్రో? ఇది 230 ఉంటుంది. 230 ఉంది. 230. నేను ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? నాకు కమాన్, వై నాట్. సో వెహికల్ అయితే మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాము. ఈ వెహికల్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెహికల్ తీసుకోవాలని, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. వెహికల్ ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది అనేది. సో ఇంజిన్ కూడా చాలా కండిషన్ అయితే ఉంది. సో వెహికల్ అయితే బాగుంది. సో ఇప్పుడు నా డ్రీమ్ బైక్ యమహా MT నా చేతుల్లో అయితే ఉంది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ వెహికల్ తీసుకుందాము అని. ఇవాళ అయితే ఈ వెహికల్ని కంప్లీట్గా టెస్ట్ డ్రైవ్ చేద్దాము. దీని పికప్ ఎలా ఉంది, దీని స్పీడ్ ఎలా ఉంది, బైక్ కంట్రోల్ అవుతుందా లేదా. సో ఇలాంటి ఎన్నో సాహసాలు అయితే ఈ బైక్లో చేస్తున్నాను. మీరు ఎవరు కూడా ఇన్ని సాహసాలు చేయకండి. వామ్మో పికప్ చాలా ఉంది భయ్యా, ఒకసారి టెస్ట్ చేద్దాం. వామ్మో చాలా చాలా పికప్ అయితే ఉంది భయ్యా ఈ వెహికల్లో. ఈ వెహికల్ సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే ఎవ్వరు నమ్మరు. ఇప్పుడే షోరూమ్ తెచ్చిన కొత్త వెహికల్లా దీని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. నాకు ఏ మాత్రం లాగింగ్ ఇష్యూ లేదు, బ్రేక్ పడతలేదని ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. యాక్చువల్లీ యమహా MT తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ మనమైతే ఓలా S1 Pro పర్చేస్ చేసేసాం కాబట్టి ఇప్పుడైతే ఈ యమహా MT తీసుకుంటలేను. నా దగ్గర ఓలా లేకపోతే ఖచ్చితంగా నేను ఈ వెహికల్ని కన్సిడర్ చేస్తుండే, ఎందుకంటే ఇది కొత్త వెహికల్ లాగానే ఉంది. ఈ వెహికల్ షోరూంలో వెళ్ళి తీసుకున్నామంటే ఆన్ రోడ్ ప్రైస్ 2,20,000 ఉంది భయ్య. ఎక్స్ట్రా యాక్సెసరీస్ కలిపి 225 వరకు అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్ యమహా MT జస్ట్ 1,65,000కి వీలైతే ఈ వెహికల్ని సేల్ చేస్తున్నారు. అది కూడా ఇంజన్ వారంటీ 6 months అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 6 monthsలో ఇంజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీలైతే సర్వీస్ చేసి మనకి ఇస్తారు. వెహికల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే 5కి అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తారు భయ్య. స్కిడ్డింగ్ ఇష్యూస్ కూడా లేవు. థర్డ్ గేర్లో 70 టచ్ అవుతుంది ఈజీగా. సో నాకు ఇంత స్కిల్స్ అయితే లేవు, డ్రైవింగ్ స్కిల్స్. మా బ్రదర్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. బట్ నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఎవరు కూడా ఇలాంటి సాహసాలు అయితే చేయకండి. జస్ట్ నేను ఈ వెహికల్ని టెస్ట్ చేస్తున్నా, అంటే స్కిడ్డింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఇన్స్టెంట్ పికప్ ఎలా ఉంది, 100 టచ్ అవుతుందా లేదా, అన్ని టెస్టులు చేశాను. సో అందుకోసమనే ఇలాంటి
విచిత్రమైన సాహసాలు అయితే చేశాను. సో మీరు ఎవరు కూడా చేయకండి దయచేసి. ప్రాపర్గా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నప్పుడు అప్పుడు కూడా సాహసాలు చేయకండి. తిన్నగారండి. ఇక్కడే కాదు, ఏ సెకండ్ హ్యాండ్ షోరూమ్కి వెళ్ళినా సరే ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇంజన్ క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఆ వెహికల్ని పర్చేస్ చేయండి. ఓకేనా? మీలో ఎంతమంది ఉన్నారు భయ్య యమహా లవర్స్? అందరూ లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బైక్ అయితే నెక్స్ట్ లెవెల్. దీని గురించి ఎన్ని ఎక్కువ మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. వెహికల్ అయితే పర్ఫార్మెన్స్లో కింగ్. రీమోటో ఫౌండర్తో ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడదాం. వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారో తన మాటల్లో మనం తెలుసుకుందాము. యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తున్నాం సార్. ఓకే. ఈ బైక్ ట్యాక్సీ కోసం అని, అలాగే పర్సనల్గా కూడా వాడుకుందామని చెప్పి చాలా షోరూమ్స్ తిరిగాను యాక్చువల్లీ. ఓకే. మీ వెబ్సైట్ చూశాను, ఓకే, మంచి వెహికల్స్ ఉన్నాయనేసి. ఓకే, అందుకోసం విజిట్ చేద్దామని చెప్పి మీ ఆఫీస్కి వచ్చాను. ఎస్. సో ఐ థింక్ మీరు రైట్ ప్లేస్కి వచ్చారు. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు సార్? యాక్చువల్లీ ఇది 6 months అయింది మనం స్టార్ట్ చేసి. సో మనం స్టార్ట్ చేసినప్పుడు మనం బేసికల్గా 15th of Decemberకి స్టార్ట్ చేసాము. ఓకే. 6 months ఇప్పుడు ఫినిష్ అయ్యింది. 7th monthలో ఉన్నాం ఇప్పుడు మనము. సో మీలాంటి చాలా కస్టమర్స్ని, ఆల్మోస్ట్ 380 కస్టమర్స్ని సర్వ్ చేసాము. ఓకే. బండ్లు అమ్మాము. ఓకే. దాదాపు 280 పైన కస్టమర్స్ దగ్గర నుంచి బండ్లు కొన్నాము. ఓకే. సో బేసికల్గా మీలాగానే చాలామంది ఇలాగే అంటే సర్చ్ చేస్తూ మంచి వెహికల్స్, మంచి ప్రైస్, మంచి ఆఫర్స్, ఇంకోటి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇంపార్టెంట్ ఉంటుంది కదా, అవన్నీ దక్కకనే మా దగ్గరకు వచ్చారు. కోటిలో వెళ్ళామంటే అప్రాక్సిమేట్లీ ఒక 200 షాప్స్ ఏమి ఉంటాయి ఓన్లీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మేటి. అవునండి. కోటి అనే కాదు, అమీర్పేట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడంటే అక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అమ్ముతున్నారు. అవును. అవన్నీ వదిలి మన షోరూమ్కి ఎందుకు రావాలి? ఇక్కడికే ఎందుకు రావాలి పర్టికులర్ గా? సో ఏమున్నాయి బెనిఫిట్స్ యాజ్ ఏ కస్టమర్ కి? మీరు రైట్ చెప్పింది. మీకు తెలుసో తెలియదు, హైదరాబాద్ ఇండియాలో అతిపెద్ద సెకండ్ హ్యాండ్ మార్కెట్. ఓకే. ఎందుకోసం అంటే ఇక్కడ మన దగ్గర తెలంగాణలో చాలా మంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనాలని చూస్తారు. ఓకే. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు కొత్త వెహికల్స్ ఏది కొనాలన్నా 1,00,000కి కింద ఏ బైక్ రాదు. సో మనకి కావాల్సిన 40,000, 50,000, 60-70,000 బడ్జెట్లో కావాలి అంటే జనాలు సెకండ్ హ్యాండ్కే వెళ్తారు. ఊరు నుంచి చదువుకోవడానికి, మెడికల్ అంటే ఏమన్నా హాస్పిటల్స్కి జాబ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఏమంటారు సదుపాయంగా అందుబాటులో లేదు ప్రాపర్గా. సో ఆ ట్రాన్స్పోర్టేషన్కి క్రాక్ చేయడానికి చాలా మంది ఓన్ వెహికల్ చూస్తారు. ఇవాళ డేట్లో ఓన్ వెహికల్ అనేది కామన్ అయిపోయింది. సో బేసికల్గా రిమోటో అనేది ఒక విజన్తోని ముందుకు పోతుంది. ఏంటంటే మా విజన్ ఒకటే, మేము ప్రతి ఇండియాలో ఉన్న more than 80% పీపుల్ సెకండ్ హ్యాండ్ డ్రైవ్ చేస్తారు. 80 కాదు, 90% ఎక్కువనే. దాదాపు 10% లోపే జనాలు కార్ డ్రైవ్ చేస్తారు. సో 80-90% ఏదైతే జనాభా ఉందో నేను వాళ్ళ కోసమే ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం మేము. వాళ్ళకి మంచి ప్రైస్, మంచి ఆఫర్స్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, దాంతోపాటు సర్వీసెస్ వేరుగా. సో మీరు రిమోటోలో కనుక చూస్తే, రిమోటో ఇండియాలో వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఎక్కడైతే మీరు బైక్ కొనొచ్చు, అమ్మొచ్చు, రెంట్ తీసుకోవచ్చు. అంటే మీ ప్లాట్ఫామ్ లో మా బైక్ కొనొచ్చు, అమ్మొచ్చు, రెంట్ కూడా తీసుకోవచ్చు, సర్వీస్ కూడా చేయించుకోవచ్చు, ఫైనాన్స్ ఆప్షన్ ఉంది, రీఫైనాన్స్ ఆప్షన్ ఉంది. మీ దగ్గర తీసుకున్న సెకండ్ హ్యాండ్ వెహికల్ కి మీరే ఫైనాన్స్ చేస్తారా? ఎస్, మా దగ్గర కంపెనీస్ టైప్ లో ఉన్నాయి. సో బ్యాంక్స్ ద్వారా మీరు లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ లో రాకపోతే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ రాకపోతే ప్రైవేట్ ఫైనాన్సెస్ ఉన్నాయి. సో ఏ విధంగానైనా మీరు కొనాలన్నా, అమ్మాలన్నా, ఏ విధంగానైనా మీరు బండ్లు కొనాలన్నా, అమ్మాలన్నా, ఇన్ఫాక్ట్ మీరు కొత్త బైక్లు కొనాలన్నా మా దగ్గర రండి, మేము మా పార్ట్నర్స్ తో కనెక్ట్ చేస్తాను మీకు. అక్కడ మంచి ప్రైస్ వస్తుంది మీకు. సో ఈ ఫెసిలిటీస్ ఇచ్చే ఒకే ఒక ప్లాట్ఫామ్ పాన్ ఇండియాలో రిమోటో అండి. సో కొన్ని రియల్ కేసెస్ జరిగాయి. ఎక్కడైతే కస్టమర్స్ వెహికల్ అమ్మారు, పేపర్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ పేపర్ ట్రాన్స్ఫర్ చేయకపోవడం వల్ల బండి చైన్ స్నాచింగ్, రాబరీయో, డ్రగ్స్ కేసెస్ పట్టుబడతాయి. ఆ టైంలో ఏంటంటే అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నమ్మి ఇచ్చేస్తారు కస్టమర్ కొన్ని డీలర్స్కి. కానీ ఆ పేపర్ ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల చాలా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అదే మన రిమోటో అయితే మీరు కొన్నా, అమ్మినా మీకు ఒకటి రిసిప్ట్ ఇస్తాము, దాని మీద క్లియర్గా మెన్షన్ చేసేస్తాము. డాక్యుమెంట్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తం రిమోటోదే ఉంటుంది. రేపటి నాడు ఏమన్నా ఇలీగల్ యాక్టివిటీస్ అయినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మేము మా లీగల్ టీమ్
అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఓకే సో ఇది ఒక మంచి సర్వీస్. ఇంకోటి ఈ ఇండస్ట్రీలో మీరు కనుక చూస్తే సెకండ్ హ్యాండ్ బండి, మీరు అన్నారు కొన్ని పేర్లు తీసుకున్నారు కదా సిటీస్ లో ఏరియాస్ పేరు, అక్కడ వెళ్ళి బండి కొనండి, గంట సేపు తర్వాత భయ్యా ఈ బండిలో ఏదో ప్రాబ్లం ఉంది నాకు వద్దు రిటర్న్ ఇవ్వండి అంటే చూడండి వాళ్ళు ఎవరు. అవును, ఇక్కడే షోరూమ్ కూడా ఇవ్వరు కదా. వన్స్ మనం షోరూమ్ లో కొత్త వెహికల్ తీసుకుని బయటకు వచ్చినా నాకు నచ్చలేదు అనుకుని ఇచ్చేస్తే ఇవ్వరు. సో రాదు, బైక్ కూడా తీసుకోరు. కానీ రీమోటోలో ఒక బెనిఫిట్ ఏందో తెలుసా మీకు, మీరు తీసుకోండి 1 వీక్ మొత్తం డ్రైవ్ చేయండి. 1 వీక్ లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి తీసుకురండి, ఫ్రీగా చేసిస్తాము. ఒకవేళ దాని తర్వాత కూడా మీకు నచ్చలేదు అనుకుంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇవంతా నిజమేనా సార్? మీరు మా కస్టమర్స్కి అడగండి, గూగుల్ రివ్యూస్ చూడండి మా దగ్గర మోర్ దెన్ 170+ కస్టమర్స్ గూగుల్లో రివ్యూ ఇచ్చారు. ఏమని ఇచ్చారు చూడండి, కావాలంటే కస్టమర్స్ నంబర్ నేనే ఇస్తాను. 7 days లో బై ప్రొటెక్షన్ అంటారు దాంట్లో, 7 day బై ప్రొటెక్షన్. మీరు కొన్నందుకు 7 రోజుల వరకు మీకు టెస్టింగ్ ఆప్షన్ ఇస్తాం అనమాట. 7 days తర్వాత మీరు సాటిస్ఫై అయితే బండి ఉంచుకోండి, లేదు అనుకుంటే రండి, ప్రాబ్లం ఉన్నది మొత్తం రెక్టిఫై చేసేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు అందరి తర్వాత కూడా నచ్చలేదు అనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోండి, ఆ ప్లేస్ లో వేరే వెహికల్ తీసుకోండి. కానీ రిటర్న్ మాత్రం తీసుకోండి సార్, తీసుకోండి సార్ రిటర్న్. ఎందుకోసం అంటే ఒక వెహికల్ మన స్టోర్ నుంచి వెళ్ళిపోతే దానికి ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం మనం, దాంట్లో బ్యాక్ ఎండ్ లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. మీ దగ్గర మేము ఏదైనా వెహికల్ కొన్నామంటే ఇంజన్ వారంటీ ఇట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తాం? 100% ఇంజన్ వారంటీ మీకు ఇచ్చేది ఒకే ఒక కంపెనీ హైదరాబాద్ లో రిమోట్. అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేసరికి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, అరే ఈ రోజు ఈ వెహికల్ తీసుకున్నా ఒక 2-3 months తర్వాత ఇంజన్ ఖరాబ్ అయినా, బోర్కి వచ్చినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బోర్ పని, పిస్టన్ పని ఏది ఉన్నా 6 months లో మేము చూసుకుంటామండి. అదే ఇంకోటి, అది కాకుండా నాట్ ఓన్లీ వారంటీ ప్రొటెక్షన్, మేము మీకు బై బ్యాక్ ఆప్షన్ కూడా ఇస్తాము. అంటే 1 year 2 years తర్వాత మీరు ఆ వెహికల్ అప్గ్రేడ్ చేయాలనుకుంటారు, ఆ వెహికల్ ఎక్కడ అమ్మాలో తెలియదు, మళ్ళీ అదే డౌట్ ఎక్కడ అమ్మితే మా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, ప్రైస్ మంచిగా ఇస్తారో లేదో, డాక్యుమెంటేషన్ అవుతుందో లేదో, సో ఆ టెన్షనే లేదు మీకు. 1 year 2 year తర్వాత మీరు మళ్ళీ మా దగ్గరికి రండి, ఇచ్చేసి వేరే బండి తీసుకెళ్ళిపోండి, మళ్ళీ మీరే ఆ వెహికల్ కొనేసుకుంటామండి. సో ఈ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాం, పేపర్ ట్రాన్స్ఫర్ మేము చూసుకుంటాము, లోన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చే ఒకే ఒక కంపెనీ రిమోటో అండి. మీరు కావాలంటే పాన్ ఇండియా లెవెల్లో చూడండి, ఒకే ప్లాట్ఫామ్ మీద రెంట్, సర్వీస్, బై, సెల్ అన్ని దొరకదండి. సో మేము ఆ ప్లాట్ఫామ్ రెడీ చేస్తాము. అది కాకుండా ఇంకోటి, మా దగ్గర మీరు రైడర్స్ అన్నారు కదా, మీరు ర్యాపిడో, ఓలా, ఊబర్ అంటున్నారు కదా, సో మీకు నడపడానికి కావాల్సిందే లో కాస్ట్, అంటే బేసికల్ గా ఫ్యూల్ తక్కువ అయ్యే బండ్లు. ఇప్పుడు మీరు మా దగ్గర చూస్తే మా దగ్గర చేతక్, ఓలా, ఏథర్ అన్ని బండ్లు అవైలబుల్ ఉన్నాయి మీకు. అది కాకుండా కొన్ని ఇంకా ఈవీ బండ్లు ఉన్నాయి, ఆంపియర్ ఉంది, ఒకినావా ఉంది, బౌన్స్ ఉంది. ఈ వెహికల్స్ అన్ని మీరు నడపవచ్చు. అంటే బేసికల్ గా నేను మీకు తక్కువ ప్రైస్ లో ఇవ్వడానికి ఒకటే ఒక రీజన్, ఇప్పుడు ఒక వెహికల్ మీరు ఒక కొత్త వెహికల్ కొనాలనుకుంటే, ఏథర్ తీసుకోవాలనుకుంటే 1,70,000-1,80,000 ఉందండి, పెట్టాలి. కానీ అదే వెహికల్ నేను మీకు 40% తక్కువలో ఇచ్చేస్తాను. నేను మీకు 40% తక్కువలో నేను మీకు ఇచ్చేస్తాను. ఇంకోటి, ఆ వెహికల్ కి వారంటీ, ఇన్సూరెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా మేము ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. వారంటీ ఉంటుంది, మీరు డైరెక్ట్లీ షోరూమ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇవంతా బాగుంది సార్. నాకు ఒక డౌట్, మీ దగ్గర మేము వెహికల్స్ కొంటాం కదా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్, ఆ వెహికల్స్ మీరు ఎక్కడి నుంచి తెస్తారు? సీజ్ చేసిన వెహికల్స్ లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెస్తారు అన్ని గణం వెహికల్స్? సో మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్లీ డిమాండ్ చాలా ఉంది మార్కెట్లో, కొనాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మన దగ్గర చాలా కస్టమర్స్ వచ్చి డైరెక్ట్ గా అమ్మేస్తారు. అదొకటి. షోరూమ్స్ ఎవరైతే మా దగ్గర చాలా మంది కొత్త బండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి మనం అఫీషియల్ గా ఆన్బోర్డ్ చేస్తామన్నమాట. వాళ్ళకి మనం అఫీషియల్ గా ఎక్స్చేంజ్ పార్ట్నర్స్, వాళ్ళు మన డైరెక్ట్ గా మనకి బండ్లు ఇచ్చేస్తారు, పాత బండ్లు. అది కాకుండా మనం డైరెక్ట్లీ బ్యాంక్స్ నుంచి తీసుకుంటాము. బ్యాంక్స్ వెహికల్స్ మీరు అన్నారు కదా సీజ్ చేసిన బండ్లు, అది కూడా ఆ సీజ్ చేసిన బండ్లకు కూడా మనం రీఫైనాన్స్ చేస్తాం. సో మీరు మార్కెట్లో చూస్తే సీజ్ చేసిన బండ్లు ఉంటాయి, కానీ వాళ్ళు డైరెక్ట్ క్యాష్ లో అమ్ముతారు. కానీ ఆ బండ్లకు కూడా మేము రీఫైనాన్స్ చేస్తాం, అదే కంపెనీ చేస్తుంది. ఏదైతే సీజ్ చేసిన బండ్ ఉంటుందో అదే కంపెనీ వాళ్ళకి ఫైనాన్స్ చేస్తుంది. దీనికి సిబిల్ డెఫినెట్లీ సార్. సిబిల్ ఏంది, మనకి ఏ లోన్ ఇవ్వరు, అది బ్యాంక్ అయినా ఎన్బిఎఫ్సి అయినా అందరూ సిబిల్ చూసే లోన్ ఇస్తారు అనమాట. ఇప్పుడు వెహికల్ మీ దగ్గరకు వచ్చాను, వెహికల్ నచ్చింది, కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? సో బేసికల్ గా సింపుల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చెక్, డెబిట్ కార్డ్, ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఆ వెహికల్ కి
అంటే డౌన్ పేమెంట్ ఏమైనా పే చేయాలి? డౌన్ పేమెంట్ మినిమం 20%, 15% ఏదైనా యాజ్ ఇట్ ఈస్ గా డిపెండ్ ఆన్ ది ప్రైస్ వాల్యూ అండ్ వెహికల్ మోడల్. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఉందంటే తక్కువ ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టవచ్చు. పాత మోడల్స్ ఉంటాయి 18, 17 మోడల్స్, దాంట్లో ఏంటంటే మినిమం డౌన్ పేమెంట్ అనేది కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ వెహికల్ మోడల్ మనం డౌన్ పేమెంట్ అనేది డిసైడ్ చేస్తారు బ్యాంక్స్ వాళ్ళు. అంతా బాగుంది సార్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తారో, అట్ ద సేమ్ టైం వాళ్ళకి డిస్కౌంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? 100% చేస్తాము. ఇప్పుడు మీరు కనుక చూస్తే నేను ఒకటి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాను మనీ, స్పెషల్లీ మీరు అంటున్నారు కాబట్టి విల్ క్రియేట్ వన్ ప్రోగ్రామ్ ఫర్ ది మనీ వ్లాగ్స్ వ్యూవర్స్కి. ఆ క్యూఆర్ కోడ్ మనము స్క్రీన్ మీద ఇవ్వండి మీరు. ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ బండి కొనాలా అయినా అమ్మాలనుకుంటున్నారో ఆ స్కాన్ చేసి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయమని చెప్పండి. సో నాకు తెలుస్తుంది అట్లీస్ట్ మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి మనం ఫాలోఅప్ చేసి మంచి ప్రైజెస్ ఇచ్చి వాళ్ళకి మనం విత్ బెస్ట్ ఆఫర్స్తో పాటు మనం వెహికల్ సేల్ అయినా పర్చేస్ చేస్తామండి. సో ఫ్రెండ్స్, సార్ చెప్పింది మొత్తం విన్నారు కదా. ఈ రీమోటో మాల్లో మనం బైక్ని కొనొచ్చు, లేదా అమ్మొచ్చు, లేదా రెంట్ కూడా తీసుకోవచ్చు. సో ప్రతిదీ ఇక్కడ మనకి పాసిబిలిటీ అయితే ఉంది. వీలైనంత వరకు ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే వీళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి వీళ్ళ దగ్గర ఉండే ఏ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ మీకు గైడ్ చేస్తారు. మీ రిక్వైర్డ్ తగ్గట్టుగా మీకు ఏ వెహికల్ కావాలో వాళ్ళకి అడగండి, వాళ్ళైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. సార్, ఇవే కాకుండా మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి ఇంకా అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఏంటంటే ఒక చిన్న అవేర్నెస్ టిప్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు మీరు మార్కెట్లో కనుక చూస్తే చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎక్కడైతే జనాలు పోస్ట్ చేసి బళ్ళు కొంటున్నారు, అమ్ముతున్నారు అనేది. అక్కడ ఈ మధ్య మీరు చాలా చూసారు స్కామ్స్ జరుగుతున్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి బండి అమ్మేస్తాము, కాకపోవడం వల్ల పేపర్ ట్రాన్స్ఫర్ కాకపోవడం చాలా బాధపడాల్సి వస్తుంది. సో మీరు అమ్మాలన్నా కొనాలన్నా ప్లీజ్ 1 నుంచి 2 సార్లు చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి వెదర్ దే ఆర్ రియల్, యాక్చువల్లీ వాళ్ళు రియల్ పార్ట్నర్సా కాదా అనేది, మీకు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి రండి, మా టీంతో కలవండి, వాళ్ళతో మీరు మాట్లాడి ప్రొడక్ట్ గురించి చూడండి. ఒకవేళ మీరు 100% సాటిస్ఫై అయితేనే మాతో ట్రాన్సాక్షన్ చేయండి. వీఆర్ షూర్ దట్ మేము ఏదైతే ఇప్పటి వరకు 500 పైన కస్టమర్స్కి సర్వీస్ చేసామో ఆ కస్టమర్సే మాకు సాక్షి. బేసికల్గా మీరు వాళ్ళనే అడగవచ్చు ఎలా ఉంది సర్వీస్ అనేది. అంటే ప్రతి కస్టమర్స్కి మనం కాల్ చేయలేం కాబట్టి దెర్ ఇస్ అవర్ మెకానిజం. ఏం చేస్తారు జనాలుగా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా రేటింగ్స్ చెక్ చేస్తాం. ఒక రైడర్ వచ్చినా రేటింగ్ చెక్ చేస్తాం, 5 స్టార్ ఉందా 4 స్టార్ ఉందా అనేది. అలాగే మా కంపెనీకి ఏం రేటింగ్ ఉందనేది మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రేటింగ్స్ కాకుండా రివ్యూస్ కూడా చదవండి. మా టీం ఎలా ఉంది, మా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, మా సర్వీస్ ఎలా ఉంది, మా ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది దాంట్లో తెలిసిపోతుంది. అవి చూసి మీరు డిసైడ్ చేయవచ్చు. సో ఇది నేను చెప్పదలుచుకునేది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.